హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జొన్న రొట్టెలు చేశాను చూడండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా. కొన్ని టిప్స్ చెప్తా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ మధ్య జొన్న రొట్టెలు బాగా బయట తెచ్చుకుంటున్నారు కదా, అట్లా కాకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా స్టవ్ ఆన్ చేసి ఒక బగోన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ కంటే తక్కువ, 1 ఇంచ్ 1/2 ఇంచ్ మందం తక్కువ అన్నట్టు పిండి తీసుకోవాలి. అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులో ఈ పిండిని వేసుకుంటా మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఏమాత్రం ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. అది కొంచెం మెత్తగా ఉన్నదంటే అది గట్టిగా అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు మీరు కూడా అలాగే కలుపుకోండి. మొత్తం ఉండలు లేకుండా అది గట్టిపడేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అది గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారడం అంటే మొత్తం చల్లారితే పిండి గట్టిగా అయిపోతుంది, కాబట్టి గోరువెచ్చ ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. నేను కొంచెం చల్లారిన తర్వాత కలిపిన, అందుకే ఇట్లా మీరు కూడా అయితే కొంచెం వాటర్ వేయాలనుకుంటా కలుపుకోండి. ఇలా బాగా మొత్తం చల్లారిన తర్వాత అయితే గట్టిగానే అవుతుంది. కొంచెం వాటర్ వేయాలనుకుంటా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి మొత్తం పిండి అంటుకుంటుంది కదా, అట్లా ఉన్నప్పుడు కొంచెం వాటర్ పెట్టుకోండి. ఇలా చూపించిన విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే జొన్న రొట్టెలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి. మనం ఏంటంటే బయట తెచ్చుకున్న జొన్న రొట్టెలు తొందరగానే గట్టిగా అయిపోతాయి చల్లారిన తర్వాత. ఇవి మాత్రం తెల్లారదాకైనా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. తెల్లారదాకా ఉంచామనుకో అంత మంచిగా ఉంటాయి. అయితే ముందుగా ఇట్లా కలిపేసుకున్న తర్వాత పిండి చేతికి అంటుకుంటుంది అనుకుంటే ఏమాత్రం ఆయిల్ మాత్రం యూజ్ చేయడం అవసరం లేదు. ఇలా వాటర్ చేతికి పెట్టుకొని మంచిగా అన్ని ముద్దల్ని వేసుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మంచిగా చేసేసుకోవాలి. ఇలాగే వాటర్ పెట్టుకుంటూ అన్నీ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు చేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత అందరి ఇంట్లోనైతే గారెల మిషన్ అయితే ఉంటుంది. సైజ్ కొంచెం చిన్ననే ఉంటాయి ఇవి రొట్టెలు. అయితే ఇట్లా గారెల మిషన్ పైన చేసుకోవాలి. నాకైతే ఇట్లా పీట మీద కొట్టుకుంటే చేయరాదు. అవి బయట వేస్తారు కదా, అట్లా నాకు చేయరాదు. అందుకే నాలా చేయరాని వారికి చేయొచ్చే విధంగా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చని నేను ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఇట్లా గారెల మిషన్ ఉంటుంది కదా, దానిపైన 2 కవర్లు అయితే పెట్టుకోవాలి. ఇట్లాంటి కవర్లు అయితే అందరి దగ్గర ఉంటాయి. ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఇలా గారప్పలు ఒత్తినట్టు ఒత్తేసుకోవడమే. నాది మిషన్ కొంచెం ఒక సైడ్ లావుగా వస్తుంది, ఒక సైడ్ సన్నగా వస్తుంది. అందుకే 2 వైపులా నేను ఒత్తేసుకున్నా. అట్లా కాకుండా మీకు ఈవెన్గా వస్తే చేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఎటైనా లావు అనిపించిన కానీ ఇట్లా చేత్తోని ప్రెస్ చేసుకుంటూ ఇట్లా అనేసుకుంటే అది మంచిగా అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇలా చేసి పెట్టుకున్న రొట్టెను వేసేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా వచ్చిందో. అంచులు మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే కట్ చేసుకోవచ్చు, లేకపోతే నేనైతే అట్లనే చేసేసిన. ఇక మంచిగా వేడెక్కిన తర్వాత పెనం పైన వేసేసుకోవాలి. వెంటనే కదపకూడదు, కొంచెం కాలిన తర్వాత మళ్ళా రిటర్న్ వేసుకోవాలి. ఇట్లా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే అవి చిన్నగా పెట్టుకుంటే మంట చిన్నగా పెట్టుకుంటే ఇవి స్లోగా కాలుతాయి, బాగా సేపు అవుతుంది. అందుకనే హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మంచిగా కాల్చుకోవచ్చు. చూడండి మీరే ఎంత మంచిగా పొంగుతాయో. జొన్న రొట్టెలు ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు. ఈ రోజులల్లో జొన్న రొట్టెలు ప్రతి ఇంట్లో చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. కాబట్టి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ మన పాతకాలంలో మంచిగా రొట్టె పెనం పైన మంచిగా ఒత్తుతుండే, అట్లా కాకుండా ఇట్లా ఈజీగా వేసుకోవచ్చు. అట్లా చాలా మందికి అయితే చేయరాదు, నాకు కూడా చేయరాదు. ఇట్లా ఈజీగా వేసుకోవచ్చు. ఇట్లానే ట్రై చేసి చూడండి. మీరు ఎలా ట్రై చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు. ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎవరికైనా జొన్న రొట్టెలు చేయరాని వారికి షేర్ చేయండి. అలాగే అన్నీ కూడా గారప్పల మిషన్ పైన ఒత్తేసుకొని ఇట్లా కాల్చుకోవడమే, చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూడండి అన్నీ కూడా మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటే వేసుకుంటే అవి మంచిగా పొంగుతాయి, మెత్తగా వస్తాయి.
మంచిగా ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి, తినడానికైనా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.